ముఖ్యంగా చెప్పాలంటే నా 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఎమ్మెల్యేని చూడలే నేను. ఎందుకంటే 5 సార్లు మన శాసనసభ్యుడు నంద్యాల వరదరాజరెడ్డి గారు గెలిచినారు, లింగారెడ్డి గారు గెలిచినారు, తర్వాత ఈయనను చూసినాం, అంతకుముందు రమణారెడ్డి గారిని చూసినాం. కానీ ఏ ఒక్క లీడరు కూడా వాళ్ళ చేతనైతే గవర్నమెంట్‌తో ఏదైనా పనుంటే చేపించేటోళ్ళేమో కానీ తన సొంత నిధుల నుండి ఏ ఒక్కరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే నేను స్వయంగా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నా. నేను లీడర్గానే ఉన్నా, కౌన్సిలర్గా ఉన్నా, వాళ్ళ ఒక కార్యకర్తగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో. కానీ ఇటువంటి వ్యక్తిని చూడలే నేను. ఎందుకంటే అడిగిన వారికి ప్రతి ఒక్కరికి తన ఇంటికాడ మీకు అందరికి తెలియదు. రోజు పొద్దున పుట్టినే వచ్చిన వాళ్లకు ఏదో ఒక సహాయం దాదాపు 50,000 నుంచి ₹1,00,000 వరకు 4,000 కానీ 5,000 కానీ 20,000 రూపాయలు కానీ ఇస్తూనే పోతున్నాడు. కానీ ఇంతవరకు లేదు అని మాకు ఇవ్వలేదని చెప్పి ఏ ఒక్కరే కానీ చెప్పలేదు ఇంతవరకు. ఇటువంటి వ్యక్తి దగ్గర నేను కూడా ఒక కౌన్సిలర్గా ఉండి, ఒక కార్యకర్తగా ఉండి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో మన ప్రొద్దుటూరు ప్రజలు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అన్ని కులాల వారికి సమన్వయం చేస్తున్నాడు. అట్లా ముస్లింలకు అయితేనేమి, ఇట్లా క్రిస్టియన్లకు అయితేనేమి, ఇట్లా హిందువులకు అయితేనేమి. ముస్లింలకు దర్గాకు ₹1,00,00,000 ఇచ్చినాడు. అంటే చర్చిలకు చాలా చోట చందాలు ఇచ్చినారు. కాంపౌండ్ గోడలకైతేమి, మసీదులకు ఉంది. మన హిందూ దేవాలయాలు కూడా ఇస్తున్నారు. రాజపాలెం మండలంలో చాలా దేవాలయాలకు ఇస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఇచ్చినారు, మన కృష్ణస్వామికి చెప్పినారు. దాన ధర్మాలు చేయడంలో మన ఎమ్మెల్యే మించి ఎవరు లేరు. నేను ఇంతవరకు చూసిన వాటిల్లో ఎవరు లేరు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం ప్రాణాలు వడ్డైనా సరే పోరాడి గెలిపించుకోవాలని చెప్పేసి నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.